నమస్తే అండి. ఒక కాంగ్రెస్ నాయకుడిగా, ఒక కార్యకర్తగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ని నిజంగా చెప్పాలంటే నేను అడిగితేనన్నా ఆయనకు బుద్ధొస్తదని. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజలకు మంచి చేసినాం అనే దానికన్నా చెడు చేయొద్దు. 10 మంచి చేసి 10 సార్లు అన్నం పెట్టి ఒకసారి కొడితే ఎట్లయితే కొట్టిన దానికే ఎక్కువ ఇదే ఉంటుందో, నువ్వు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత కరెంటు బిల్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇలా కొన్ని ప్రజలకు అందుబాటులో మంచిగా అయ్యి కొన్ని చేసినాం కానీ, చెప్పుకోవడానికి కూడా ఒక కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేవు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఆ బోధన భూములలో అమాయకులు వాళ్ళు ఎక్కడో అంత పర్మిషన్లు తీసుకొని అవేవో చేసుకొని అంత కట్టుకొని పెట్టుకున్నాం కూడా ప్రైవేట్ ల్యాండ్లో మనకేమో అధికారం ఉంటుంది? అవేమన్నా అసైన్ ల్యాండ్లా లేదా ప్రభుత్వ భూములా? బోధన్ అంటే ఒక ప్రైవేటు వాళ్ళకు డొనేట్ చేసిర్రు. సరే, నీకు అదొక్కటే జాగా దొరికిందా? కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కదా. హైదరాబాద్లో ఉన్నాయి, ఇక నీకు తెలియని జాగాలు ఏమున్నాయి? నీకు రియల్ ఎస్టేటు సూపర్ నీకు చెప్పే అంత ఇది లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక కార్యకర్త ఇంత కింద స్థాయి వాడే నేను మా సీఎం గొప్ప అని చెప్పుకునే నేనే నీకు ఇట్లా చెప్తున్నప్పుడు నీకు సిగ్గు రావాలి. ఆ బోధన ప్రజలకు చేసిన అన్యాయము అసలు చాలా తీరని అన్యాయం అది. మన తెలంగాణలో శత్రువుకైనా సరే ఆపదొస్తే అయ్యో పాపం అని అంటారు మన జాలిగుండలు. ఆ సెన్స్ కూడా లేదా? సమ్మగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? ఏం బతుకు? ఇక నేను బూతులు మాట్లాడతలేను, ఎందుకంటే సీఎం కాబట్టి. నేను బూతులు నిజంగా చెప్తున్నా, నువ్వు చెవులు కూడా పనిచేయవు. నాకే ఇట్లుంది కలకల. ఎందుకు కలకల ఉంది? నాకు కూడా కలకల ఉంది. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విడిపోయి న్యూట్రల్గా, అంటే మేము కూడా అపోజిషన్గా కొట్లాడి కేసులు ఎదుర్కొని అన్ని విధాలుగా పోరాడి ఇక గవర్నమెంట్ వచ్చింది కదా, నా కార్యకర్తలను కూడా నేను కాపాడుకోవాలి, నేను కూడా ఒక 10 మందికి మంచి పని చేయాలి, నేను కూడా అందరినీ సెటిల్ చేయాలి, మన గవర్నమెంట్ వచ్చింది కదా అని ఆశపడతారు ఎవరైనా. అదే ఆశ నేను పడ్డా. తీరా చూస్తే గవర్నమెంటు ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 రాళ్ళు సంపాదించుకున్నాం రియల్ ఎస్టేట్ చేసో ఏదో. కానీ ఇదేం దిక్కుపాలే పరిపాలన? సిగ్గు తెచ్చుకో. ప్రజల జోలికి వెళ్ళకు. ప్రజల జోలికి వెళ్తే నాశనం అవుతారు. సోషల్ మీడియా సో పవర్ఫుల్. మీది ప్రతిరోజు ఆ వీడియోలు చూసి నాకు సిగ్గేస్తుంది. ప్రజలకు నేను ఏం చెప్పాలి? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఏం చేయాలి? అయ్యా, ఈ వీడియో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్తే అట్లీస్ట్ బుద్ధి వస్తుందని, బుద్ధి రావాలి. ఏం బతుకది? ఒక సీఎం స్థాయిలో ఉండి ఇప్పుడు అక్కడ ఏం జరిగినా నిన్నే అంటారు. ఏం చెప్పాలి? ఏంది ఇది? మన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకో. ఫస్ట్ నువ్వు 10 ఏళ్ళు కాదు కదా, నెక్స్ట్ నాకు డిపాజిట్లు కూడా రావు. అది నిజంగా చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ అన్నకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా డిపాజిట్ రాకుండా కాంగ్రెస్కి. అక్కడ గెటాన్ అయినావు. ఆ ఎలక్షన్ నిజంగా అడ్డిమార్ గుడ్డి షాట్ లాగా గెటాన్ అయినాము అనుకో. దాని తర్వాత ఇక గవర్నమెంట్ ఉంటే బెటర్ కదా అని చెప్పి వేసిర్రు. అరే, కొత్త రేషన్ కార్డులు ఇస్తే స్థానికంగా అదే, అరే మేము ఇచ్చినట్టు ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిందిరా భయ్ అని పథకం అని చెప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టు అదేమో ఆన్లైన్ ప్రాసెస్ చేసినాం. అది కూడా ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. పెన్షన్లు కూడా కొత్త ఇచ్చుడు. అసలు చెప్పినవి మేను. ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి, కానీ గరీబుల జోలికి పోకు, ఇల్లులు కూలగొట్టకు. వాళ్ళ పాపం తలుగుతుంది, ఉసురు తలుగుతుంది. అసలు ఇన్ని లక్షల ఎకరాలు ఉండగా బోధన్ పబ్లిక్ ఎందుకు అడ్డావు? వాళ్ళకి న్యాయం చేయి. అలాగే ఆ గాంధీ విగ్రహంని కట్టేం ఉద్ధరించలేదు, కానీ ఎందుకంటే అంతకన్నా మహానీయులది చాలామంది ఉన్నాయి. ఆ మహానీయుడిది ఏడైనా పెట్టుకోవచ్చు. ఆ ఇల్లు గుల్లగొట్టే కట్టాలని ఏముంది? ఎక్కడైనా కట్టవచ్చు, కానీ నీకు మంచి పేరు తర్వాత వస్తుంది. కానీ ఫస్ట్ పబ్లిక్ జోలికి వెళ్ళకండి. మమ్మల్ని పట్టించుకోండి. కార్యకర్తలకు ఎట్లా చేయాలి, ఈ లీడర్లను ఎట్లా మంచిగా చేయాలని పట్టించుకో.